ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో ప్రజాస్వామ్యం కూని అయిందని మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు చుట్టాలేవని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంత పూర్వ వైభవం పేర ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రోడ్డు వెడల్పు పేరుతో చిరు వ్యాపారస్తులకు ఉపాధి కరువైందని, ఆర్థిక ఇబ్బందులతో దయనీయ పరిస్థితి నెలకొందని చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలు ఇలా ఏ వాడకు పోయినా ఎక్క గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్ కు చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. అసలు కట్టుకోమని చెప్పింది ఎవరు, కూరగొట్టేది ఎవరు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు. ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం. ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం, చరిత్ర చూసినాం. ప్రజలను హింసించినటువంటి వాళ్ళు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పురపడరు కూడా. ఏదో అధికారం ఉన్నది కదా అని మాట్లాడి కేసులు పెట్టి చేస్తా అంటే ఎన్నో చూసినాం. ఇట్లాంటి నాయకులను ఎన్నో మందిని చూసినాము. ఇట్లా చేసే పార్టీలను కూడా ఎంతో మంది ఎన్ని పార్టీలను చూసినాం. తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు. నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి? ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకి ఇప్పటి వరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు. లాభాలు ఎన్ని వచ్చినాయి అనేదే సింగరేణి ప్రకటించలేదు. మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది? ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో? ఈ యొక్క నీ రాక్షసానందము, నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాటా ప్రకటించే దాని మీద చూపెట్టాలి. రెండో